చెప్పండి చెప్పండి. ఇవన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్ సంబంధించిందండి. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్కు చాలా వరకు చాలా స్టేట్స్లో డిఫరెంట్ సోషల్ సిచ్యువేషన్స్ ఉంటాయి, సోషల్ కండిషన్స్ ఉంటాయి. కాబట్టి ఎక్సెప్ట్ ఎస్సీ ఎస్టీ సంబంధించిన మాత్రమే కేంద్రానికి అది మాత్రం పవర్స్ ఉంటాయి. ఆల్ అదర్ రిజర్వేషన్స్ ఆర్ విత్ ది స్టేట్ గవర్నమెంట్స్. ఇప్పుడు లేదు కదా, ఇప్పుడు లేదు, వాళ్ళు దాంట్లో అది యాడ్ చేయలేదు, జియోలో యాడ్ చేయలేదు. కాబట్టి మీరు దాని స్వాగతం. అయినా కూడా బీసీఈ ఉన్నది, దాంట్లో బీసీఈ అనేది ముస్లిం చేశారు. బట్ బీసీఈ సంబంధించినటువంటి ఒక ఏదైతే అంశం ఉందో అది ఇంకా సుప్రీంకోర్టులో ఉన్నది. మేము అనే పాయింట్ ఏంటంటే బీసీఈ ఆ రోజు మీరు పెట్టినప్పుడు కేవలము, మళ్ళీ చెప్తున్నాం, బీసీఈ మాత్రమే, మళ్ళీ వేరే రకంగా కోడ్ మిస్కోడ్ కావద్దు, ఎడ్యుకేషన్కు ఎంప్లాయ్మెంట్ మాత్రమే ఉన్నది. అందులో పొలిటికల్ రిజర్వేషన్ లేదు. కానీ పొలిటికల్ రిజర్వేషన్ ఇచ్చారు, అది మేము ఆబ్జెక్షన్ పెట్టినాం. ఇప్పుడు కూడా అట్లా ఉంటే ఆబ్జెక్షన్ పెడతాము అని మేము చెప్పినాము. కానీ దీంట్లో అది లేదు. కాబట్టి మాకు ఇప్పుడు ఆ జియో క్లారిటీలో ఉన్నది కాబట్టి మీరు జియో మీద మేము మాట్లాడలేదు. అంటే నేను వారు ఏ కాంటెక్స్ట్లో ఎవరు ఏమన్నా చెప్పారో తెలియదు, నేను చూడలేదు వారు ప్రెస్ కాన్ఫరెన్స్. నేను మాట్లాడాలని ఇప్పుడే ఎవరు చెప్తా ఉన్నారు. బట్ జనరల్గా ఎలక్షన్స్ నోటిఫికేషన్ అయిన తర్వాత ఎలక్షన్స్ జరగాలని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ కోరుతుంది. కోర్టు ఏమిస్తుంది అనేది మనం చెప్పలేము కదా, మనం స్పెక్యులేట్ చేయలేము. ఏ రాష్ట్రాల్లో ఆ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, అక్కడ పరిస్థితులు వేరే. లేటెస్ట్గా ఈరోజు స్టేట్ గవర్నమెంట్ మళ్ళీ కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి